హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బయో బూస్టర్ అయితే స్ప్రే చేస్తున్నాం. ఇదైతే బయో బూస్టర్ ప్లస్ వారానికైతే ఒకసారి స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వారంలో 2 సార్లు చేస్తున్నాం. ఏంటంటే బ్రాయిలర్ ఫారాస్లో ఎక్కువ మొటాలిటీ వస్తుందని చెప్పి, వైరస్ వచ్చిందని చెప్పి చాలా చెప్తున్నారు. అందుకని చెప్పి మనమైతే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాం. ఇట్లా బయో బూస్టర్ స్ప్రే చేసుకోవటం వల్ల బయో బూస్టర్ అనే కాదు, ఫార్మాలిన్ కానీ అలాంటివి స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బయో బూస్టర్ అనేది ఈ కోడి పిల్లల మీద పడ్డా కానీ, ఏదైనా బయట చెట్లు ఉన్నా కానీ అలాంటి వాటి మీద పడినా ఏం కాదు. కాబట్టి మనం బయో బూస్టర్ అయితే స్ప్రే చేస్తున్నాం. కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది ఇది, కానీ వర్క్ అయితే బాగుంటుంది. ఈ ఏ వైరస్ అయినా కానీ మంచిగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఏదైనా బాగా పనిచేస్తుంది ఇది. ఒకవేళ మనం చూడకుండా కోడి పిల్లలు తగిలినా కానీ ఏం కాదు. ఇదైతే డ్రింకింగ్ వాటర్లో కూడా ఇచ్చుకోవచ్చు మనం, కానీ ఇట్లా స్ప్రే చేసుకుంటే అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మనం వారానికి ఒకసారి అయితే స్ప్రే చేస్తాం. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి చలి కూడా ఎక్కువ వేస్తుంది, మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇట్లా చేసుకోవటం వల్ల మొటాలిటీలు ఉండవు, మనకు ఇబ్బంది ఉండదు. మెయిన్ ఎంత ఖర్చు పెట్టి జాగ్రత్తలు తీసుకొని చేసి మొటాలిటీలు వస్తే మనం చాలా ఇబ్బంది పడతాం. ఏంటంటే మనం తిన్నా తినకపోయినా మనం పెంచే కోడిపిల్ల నీట్గా ఉండాలి, అది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుందని ఇట్లా మనం బయోబూస్టర్ అయితే స్ప్రే చేస్తాను. అందరూ తప్పకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకోండి, తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి